నమస్కారం. విచ్చేసిన అతిథులు సుమన్ గారు, డైనమిక్ హీరో, ఎంతోమందికి మార్షల్ ఆర్ట్స్లో ఒక ఇన్స్పిరేషన్. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ గురించి ఎక్కడికైనా వచ్చే వ్యక్తి, చిన్న ప్రోగ్రాం పెద్ద ప్రోగ్రాం చూడకుండా నా వంతు సాయంగా నేను ఎంకరేజ్ చేయాలనే ఒక ఉద్దేశంతో నేను పెద్ద స్థాయి హీరోని అని ఒక యాటిట్యూడ్ లేకుండా ఎక్కడ పిలిచినా వచ్చే మంచి సుమన్ గారు. సుమన్ గారికి ధన్యవాదాలు. చేసిన మిగతా అతిథులు, మీడియా మిత్రులు, గ్రాండ్ మాస్టర్స్ అండ్ ముఖ్యంగా సింధు తపస్సు పేరులో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది సింధు లోపల. ఫస్ట్ టైం నేను ఒక 2 years బ్యాక్ కలిసినప్పుడు ఒక స్టేజ్ పైన కలిసాను. ఆ ప్రోగ్రామ్ గురించి లేకపోతే మార్షల్ ఆర్ట్స్ గురించి మాట్లాడుతున్నాను. ప్రోగ్రామ్ ఉంటే అక్కడ కాన్సన్ట్రేట్ లేదు, సార్ ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, ఒక మంచి విషయంతో మన ముందుకు వెళ్తుంది. మరి ఒక మహిళ ఇవాళ కరాటే నేర్చుకోవడం గురించి ఒక నేషనల్ లెవెల్లో ఒక ఛాంపియన్షిప్ ఆర్గనైజ్ చేయాలంటే నాట్ అన్ ఈజీ టాస్క్. మరి రోజు మౌనంతో అంత ఈజీ కాదు. అన్న స్పోర్ట్స్లా కాంపిటీషన్ ఉంటుంది, స్పోర్ట్స్లో ముఖ్యంగా జెల్సీ ఎక్కువ ఉంటుంది. ఎవరైనా అన్ని ఫీల్డ్స్లో ఉంది, స్పోర్ట్స్ ఎక్కువ ఉంటుంది. మరి అట్లాంటి దాంట్లో నాకు ఒక 1500 మెంబర్స్తో ఈ యొక్క నేషనల్ లెవెల్ ఛాంపియన్షిప్ చేస్తాము అని చెప్పి నాకు చెప్తే నేను నిజంగా కూడా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కూడా నాకు తెలుసు. కోర్టు లేవు. ఇట్లాంటి ఒక డేర్ స్టెప్ చేయాలంటే నాట్ అన్ ఈజీ టాస్క్. నాకు మెడల్స్ వచ్చినాయి, మెడల్స్ వచ్చినాయి, ప్రైజ్ వచ్చినాయి, నాకు లాభం అనుకోకుండా నాకు వచ్చిన కళని 10 మందికి పంచాలి, నాకు వచ్చిన కళని 10 మందికి నేర్పించాలి అనే ఒక సంకల్పంతో ముందుకెళ్తున్న సింధు తపస్సుకి అభినందన తెలుపుతూ, మరి మా సపోర్ట్ ఎప్పుడైనా ఉన్నది డెఫినెట్గా సింధు తపస్సు కాకుండా ఎనీ స్పోర్ట్స్, సిటీలో ఏ స్పోర్ట్స్ అయినా ధర్మరక్షణ సంస్థ రకంగా సపోర్ట్ చేస్తాను. చిన్నప్పుడు నేను కూడా కరాటే నేర్చుకోవాలనుకున్నా, వాటి పెట్టిన ఆగిపోయాడు, కుదరలేదు. అందరికీ అదృష్టం రాదు, నేర్చుకునే అదృష్టం రాదు. అట్లా నేర్చుకోవాలనే కష్టం ఉన్నా కూడా కాదు కాబట్టి ఇంగ్లీష్ ఇలాంటి ఈవెంట్స్కి సపోర్ట్ చేయాలని ఒక భావన నాలో ఒకటి ఉంది. కాబట్టి డెఫినెట్గా బాక్సింగ్ కానీ ఎనీ స్పోర్ట్, కరాటే, ఖోఖో కానీ స్పోర్ట్స్కి డెఫినెట్గా సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఇవాళ చిన్నపిల్లలు నేర్చుకోవాలి, అమ్మాయిలు నేర్చుకోవాల్సిన పరిస్థితి బయటికి వెళ్ళి చూస్తున్నాం, ఏదో కారణాలు జరుగుతున్నాయి. సో సెల్ఫ్ డిఫెన్స్ అట్లీస్ట్ ఒక 2-3 డిఫెండ్ చేసుకునే పరిస్థితి అమ్మాయిలకు ఉండాలి. అమ్మాయి వంట ఎలవగా చూడాలంటే భయపడే పరిస్థితి రావాలంటే ఈ ఫిజికల్గా ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి. ఈ గవర్నమెంట్ కూడా స్కూల్స్లో కంపల్సరీ ఒక క్లాస్ మార్షల్ ఆర్ట్స్కి కేటాయించాలంటే మస్ట్ మ్యాండేట్ ఉండాలని ఈ సందర్భంలో తెలియజేస్తూ, మరి మాస్టర్స్ సేవలు చాలా ఉన్నాయి. నాకు తెలిసి నా పేరెంట్స్ ఎదురు డబ్బుల గురించి చేయగలిగిన 90% మాస్టర్స్ ఓన్లీ వాళ్ళ ఒక ప్యాషన్ మరియు జనరల్ పబ్లిక్కి నేర్పించాలి, కళ అందించుకోకుండా ఉండాలి ఈ కళ అని చెప్పి వాళ్ళు ఎంతో జీవితంలో ఎన్నో మందిపై దీన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక భాగం సింధు తపస్సు. థ్యాంక్ యూ, అవకాశం ఇచ్చారు. నేనప్పుడు మీకు సపోర్ట్ సింధు మాట్లాడుతున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్, మంచి సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ.